హాయ్ హలో మై డియర్ లవబుల్ హేటర్స్. పాపం నా హేటర్స్ కొంతమంది దుర్మార్గపు సైకోలు అండ్ మదపిచ్చి వెధవలు. జీవితంలో ఏ పని పాట లేక ఫ్రీ బీస్ తిని ఇంట్లో వాళ్ళ అమ్మకి, నాన్నకి, అమ్మమ్మలకు, తాతయ్యలకు వచ్చే డబ్బులు మింగి కష్టపడ్డం అంటే జీవితంలో ఏంటో తెలియకుండా, ఎదగడం అంటే ఏంటో తెలియకుండా ఎదిగిన వాళ్ళ మీద పడి ఏడ్చే ఎంతో మంది అద్భుతమైన వాళ్ళందరికీ కూడా మాధవీలత భయపడిపోయింది. అయ్యయ్యో ఆయన జేసీని గెలుక్కుంది, సో జేసీ ఇప్పుడు రాడ్ దింపాడు. చూశారు కదా, ఆల్రెడీ ఆయన వీడియో పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి నా వల్లే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్తే, నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతాను అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తాను చెప్పారు కదా. మాధవీలత ఎవరికి భయపడదు. మనిషి భయపడేది చావుకి. చావంటేనే నాకు భయం లేదు కాబట్టి నేను దేనికి భయపడను. ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నా. నిన్న 9 ఛానల్స్కి ఇచ్చా, ఎందుకంటే మీడియా మిత్రులు నాకు చాలా చాలా అవసరమైన వాళ్ళు. నేను పోస్టులు పెడుతుంటే మీరు ఎక్కువ గింజుకోవద్దు, పచ్చ మీడియా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని. పాపం వాళ్ళు నిన్ననే రెస్పాండ్ అయ్యారు. నాకు వాళ్ళని లెగ్ పుల్ చేయడం అంటే చాలా సరదా అనమాట. అందులో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని లెగ్ పుల్ చేయడానికి అలా పెడుతుంటా. మీరు ఎక్కువ ఫీల్ అయిపోవద్దు. మీరు ఎవరెవరైతే పచ్చ మీడియా అనుకుంటున్నారో, పాపం నిన్న మొదటి కాల్స్ వాళ్ళే చేశారు. నా వాట్సాప్ చూసుకున్నాను, చాలా కాల్స్ వాళ్ళవే ఉన్నాయి. నాకే కుదరలేదనమాట. ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అవన్నీ ఇచ్చిన తర్వాత లైవ్లోకి వస్తా, ఓకేనా? మాధవీలతని భయపెట్టడం, మాధవీలతను తొక్కేయాలనుకోవడం అది చాలా కష్టమైన పని. నన్ను తొక్కేయాలంటే నన్ను చంపేసేయాలి, వేరే ఆప్షనే లేదు. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్, నేను దానికి కూడా భయపడను. కాబట్టి ఇప్పుడే నిద్ర లేచాను అంతే, ఓకే? మనము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం కదా, రాత్రి అంతా పనిచేసి పొద్దున్న పనుకొని నిద్రపోయి ఇప్పుడు లేచాను అనమాట. అందుకని నిద్ర మొహం వేసుకొని ఉన్నాను. అది ఇప్పుడే 2 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఇంకా 2-3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. అన్ని ఫినిష్ చేసిన తర్వాత నేను లైవ్కి వస్తాను, ఓకేనా? సో పాపం యాక్చువల్లీ ఏంటో తెలుసా, గుడ్ పీపుల్ లైవ్లోకి వచ్చి జాయిన్ అయ్యి మంచి కామెంట్స్ పెడతారు. ది బ్యాడ్ వర్స్ట్ పీపుల్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటారు. నేను పబ్లిష్ చేసిన తర్వాత వస్తారనమాట. కాబట్టి ఎవరెవరైతే పండుగ చేసుకుంటున్నారో, మాధవీలత భయపడిపోయింది, మాధవీలత కరెక్ట్గా అయిందని చెప్పేసి మీ పండగ నేను జరగనివ్వను. నేను అందుకే కావాలని కెలికి పోస్టులు పెడుతున్నా. యాక్చువల్లీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస్తుంటూ ప్రశాంతంగా ఉన్నాను. నన్ను అనవసరంగా కెలికిన తర్వాత నేనేం చేస్తాను, రివర్స్లో మిమ్మల్ని కెలుకుతాను. నాకు హేటర్స్కి గంటకొక పోస్టు పెడుతూ ఖాళీకి కూర్చున్నాను అనుకోవద్దు. రాత్రి అన్నీ స్కెడ్యూల్ చేసి పోస్టు పడుకొని నిద్రపోయాను అనమాట. దానికి అది పోస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు స్కెడ్యూల్ చేసే ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్ లైవ్లోకి వచ్చి చెప్తున్నాను. ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి నాకు అంత ఇంట్రెస్ట్ కాదు, ఏమంటారు, ఓపిక లేదు ప్రస్తుతానికి. బికాజ్ ఐ హ్యావ్ లెస్ టైం. కొంచెం మన మీడియా మిత్రులందరితో చర్చించేసి, ఎందుకంటే మాకు జీవితాంతం మీడియా వాళ్ళతో మాకు పని ఉంటుంది, మాకు మీడియా వాళ్ళతో పని ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళతో గొడవలు పెట్టుకోలేము, కాదు అని చెప్పలేము. వాళ్ళకి నో చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ TV9 వాళ్ళు హర్ట్ అయిపోయారు. అది ఎలా మిస్ అయింది. కావాలని నేను వాళ్ళని మిస్ చేయలేదు, బాగా హర్ట్ అయ్యారు నిన్నటి నుంచి. కొంచెం వాళ్ళకి కూడా ఒక వీడియో చేసి పంపించేసేసేయాలి. ఇవన్నీ అయిన తర్వాత హాయ్ సురేష్ నాని, హాయ్ ఓకే. ఈయన ఎవరో పెట్టారు, నచ్చవలే మూవీ క్యూట్గా ఉందంట. వచ్చి 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకయ్యా దాని గురించి, హాట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. నేను మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎందుకు సినిమాల గురించి చెప్పేసి మళ్ళీ నా మూడ్ ఆఫ్ చేస్తావు, ఓకేనా? నేను మళ్ళీ మీకు లైవ్లో గెట్ బ్యాక్ అవుతాను. దర్ ఈస్ 1 more జూమ్ ఇంటర్వ్యూ అనమాట, అది ఫినిష్ చేసుకొని వస్తాను. మై డియర్ హేటర్స్, ఓకే, లైవ్లో హేటర్స్ ఉండరు, పబ్లిష్ చేసాక వస్తారు కాబట్టి అలా కోసం చెప్తున్నాను. మై డియర్ హేటర్స్, నన్ను తొక్కేశారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారు. సో అనవసరంగా నన్ను కెలుకొద్దు, ఓకేనా? అసలు కెలుకొద్దు. నేను బేసిక్గా చాలా మంచి అమ్మాయిని. కెలికితే మాత్రం అంతే. ఎట్లుంటుందంటే నాతో, ఎస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తవ్య సధర్మః. దీనికి ఒక్కదానికే నాకు తెలుగు మీనింగ్ తెలుసు. నాతో ఎవడు ఎలా ప్రవర్తిస్తే తిరిగి నేను వాడితో అలాగే ప్రవర్తిస్తాను, ఓకే? జై బీజేపీ, జై మోడీ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. తగ్గేదే లేదు. మనల్ని ఎవడరా ఆపేది? ఎట్ట కదా, ఇట్ట మనల్ని ఎవడు ఆపేది? ఇది ఓవర్ యాక్షన్ కదా. మిమ్మల్ని చూస్తే నాకు చెయ్యాలనిపిస్తుంది. ఏంటో నేను ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నిన్నటి నుంచి ఈరోజు నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కాకపోతే నిద్ర వస్తుంది, ఓకేనా? టేక్ కేర్, బై. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. తినేసానండి, హ్యాపీగా తినేసాను. మా మమ్మీ ఈరోజు బచ్చల కూర పప్పు చేసింది, తినేసి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ ఐ ఫినిష్ ఆల్ మై ఇంటర్వ్యూస్. నీ అవ్వ తగ్గేదే లేదు, ఎంత దాకా పోతుందో చూద్దాం. నాకైతే భయం లేదు కాబట్టి
యాజ్ ఆల్వేస్ సేస్ నేను కాంట్రవర్సీస్ చేయను, నేనేం చేసినా కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఐ లవ్ దట్ అనమాట. ఇంకా మీ దగ్గర ఐడియాలు ఉంటే ఇవ్వండి. కాంట్రవర్సీ ఎలా చేయాలి, ఎప్పుడు లైమ్ లైట్లో ఎలా ఉండాలి, కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ఎలాంటి పాయింట్స్ మాట్లాడాలి, నాకెవరు సరైనటువంటి గైడెన్స్ లేదు ఎలా కాంట్రవర్సీ చేయాలని. ఒకవేళ ఉండింది 24/7 నేను ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండటానికే ఇష్టపడతాను. రూపాయి ఆదాయం లేదు, ఏదో అంటారు చూడు, రూపాయికి దమ్మిడి ఆదాయం లేదు, ఏదో అట్లా ఉంటుంది అనమాట మన పని. కాబట్టి దట్స్ ఇట్, టేక్ కేర్, లవ్ యూ, బాయ్. ఎవరైనా బీజేపీ ఫ్యాన్స్, హిందుత్వ ఫ్యాన్స్ అంటే గిరీష్ దారుమోని అసలు మస్తు ఎక్కి దిగిండు జేసీ గురించి. ఈ రోజు వరకు ఎవ్వడు కూడా పెద్ద పెద్ద పాలిటీషియన్స్ కూడా, ఆఖరికి ఆంధ్రాలో ఉన్న మా బీజేపీ పాలిటీషియన్స్ కూడా అంత దొమ్మగా మాట్లాడలేదు. గిరీష్ అన్న ఎట్లుంటారంటే ఇట్లా బీజేపీ కార్యకర్త కాబట్టి, ఒరిజినల్ కార్యకర్తలు ఎలా ఉంటారంటే డే 1 నుంచి చేసిన నేర చరిత్రలు మొత్తం తీసి ఇట్లా బయట పెడతారు. అది పందికొక్కుల దొంగ సొమ్ము చేసిన జేసీ గారు కదా. ఈడీ కేసులు ఎవరి మీద పడతాయి? ప్రజల సొమ్ము అన్యాయంగా అక్రమంగా లాక్కున్న వాళ్ళ మీద ఈడీ కేసులు పడతాయి. సో ఈడీ కేసులు ఇరుక్కున్నారంటే ఎంత ప్రజలు సొమ్ము దొబ్బింటారయ్యా, అది ఒకసారి మీరే ఆలోచించాలి. అలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి. సర్లే, ఈడీ కేసులు పడిన వాళ్ళనే సీఎంలనే చేశారు మీరు. ఎనీవేస్, ఓకే, నేనైతే బూతు పదాలు ఇప్పటికీ నేను వాడను. మా నాన్న లాంటి వయసు అయింది కాబట్టి ఆయన వల్ల పార్టీ పొరుగు పోతుందని ఆయనే రిజైన్ చేస్తాడంట. పొరుగు పోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు? అందుకే కదా, ఉత్త పుణ్యానికి నా మీద నోరు పారేసుకోకూడదు. నా మీద నోరు పారేసుకుంటే అయ్యేదేదో అవుతుంది, అంతా ఆయన చూసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నేను లెక్క పెట్టకపోవచ్చు ఆయన పాపాన్ని, కానీ భగవంతుడు అనేవాడు పని కట్టుకొని లెక్కలు కడతాడు, లెక్క చేస్తాడు. అందుకే నేను ఆయన మీద బూతు పదాలు అస్సలు వాడట్లేదు, వాడను కూడా. ఎందుకంటే నాకంటూ వయసులో పెద్దవాడు అని చెప్పేసి ఒక గౌరవం ఉంది. సో వయసులో పెద్దవాళ్ళు జనరల్గా తప్పు చేస్తే బూతులు తిట్టను కానీ లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు అయ్యింది 10 మందికి మంచి సంస్కారం నేర్పించవలసిన వాళ్ళు చెడు సంస్కారాన్ని అలవరుస్తుంటే నేను తీసుకోలేను కాబట్టి. ఎనీవేస్ ఫ్రెండ్స్, నాకు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. 3 ఛానల్స్ క్యూలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేసేసి మళ్ళీ నేను లైవ్లో వచ్చి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు అంతే అవసరం, మీడియా మిత్రులు కూడా అంతే అవసరం కాబట్టి వాళ్ళను హర్ట్ చేయకూడదు. థ్యాంక్ యూ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ.